ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4:11. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న సేవకులు ఈనాడు కరువైపోయారని చెప్పాలి. వారి యొక్క భారం నశించిపోతున్న ఆత్మల మీద లేదు. వారి యొక్క భారం పడిపోతున్న వారి కొరకు ఉండడం లేదు. రక్షింపబడిన వాడు ఏమైపోతే నాకేంటి, వాడిచ్చే దశంభాగము అన్నిటిలోని మొదటి ఫలము నాకు ఇస్తే చాలు అని అనుకునే సేవకులే ఎక్కువైపోయారు. విశ్వాసాలు ఏమన్నా తక్కువ? వారికి నచ్చిన వాక్యం అంటే ఎంతవరకు వారిని వారి కుటుంబాన్ని పొగుడుతూ ఉండాలి. ఇటువంటి గద్దింపుతో కూడిన వాక్యం చెప్పకూడదు. ఆశీర్వాదాలు అద్భుతాల గురించే చెప్పాలి. అలాగైతేనే చర్చెస్కి వెళ్తారు కొందరు. ఇందుకేనా యేసయ్య మన కోసం మరణించింది, చేయని తప్పుకు నింద అనుభవించింది. ఎందరో భక్తులు యేసయ్య కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా వారిని వారు అర్పించుకున్నారు. అన్నీ అనుకూలంగా ఉన్న నువ్వు చేసే సేవ ఇదేనా? ఏది నీ కమిట్మెంట్? ఏది నీ భారం? ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.